మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్యల పరంపర కొనసాగించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇంకే నేను నీతులు మారితే పట్టించుకోను. నేను కేటీఆర్ అనే వ్యక్తి గుండె మీద చేసుకొని నువ్వు మీ అయ్యే ప్రమాణం చేయి, నేను చాలాసార్లు ప్రమాణం చేయమని చెప్పాను. ఎందుకంటే ఆయన దేవుడు నమ్మడు. నువ్వు ఫోన్ ట్యాప్ చేయలేదు అని నువ్వు అంటే ఎవరు నమ్మరు. ఇలా నీతులు మాట్లాడితే ఎవరు పట్టించుకోడు. సిరిసిల్ల కేంద్రంగా చేసింది ఆయనే. ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం లేదు. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఇలా పక్కా కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రికి చేత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఆలోచన లేదు. కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. అరే ముఖ్యమంత్రినే ఎత్తుకపోయి జైల్లో పెట్టిర్రు, డ్రోన్ అని ఇంకో కేసు అని బెయిల్ రాకుండా చేసిర్రు, బిడ్డ పెళ్లికి లేకుండా చేసిర్రు. ఏడవైందే ముఖ్యమంత్రి పౌరుషం. ఎన్నికలప్పుడు ఊకనప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రి ట్వీట్ పనులు కొరికిండు, మాట్లాడిండు, కళ్ళు గుడ్లు తెరిచిండు, ఇది చేస్తా అది చేస్తా అన్న ముఖ్యమంత్రి. ఏమైంది నీ ధైర్యం? ఏమైంది నీ ధైర్యం? అయింది నీ పౌరుషం? ఏమైంది నీ లోపల పిరికితనం? ఎందుకు వచ్చింది? రక్తం వస్తుందన్న మాకు ఇవాళ. దేశ భద్రతకును తెలంగాణ జన ఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదు. అవు తెలంగాణ రాష్ట్రం కూడా ఏ రాష్ట్రంలో కానీ తీవ్రవాదుల విషయంలో, టెర్రరిస్టుల విషయంలో కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు, వాస్తవం. అది దేశ భద్రత విషయంలో. నువ్వేం చేస్తావు పీకుడు పని? నువ్వు మావోయిస్టుల లిస్టులో మా పేర్లు పెట్టి, మావోయిస్టుల లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేసి బయటపడ్డది కదా. నాకు అధికారులు అడిగిరు, సిటీ అధికారులు అడిగిరు. మావోయిస్టు లిస్టులలో జడ్జిల పేరు పెట్టినావు, మావోయిస్టు లిస్టులలో సినిమా హీరోయిన్ల పేర్లు పెట్టినావు, మావోయిస్టు లిస్టులలో వ్యాపారవేత్తల ఫోన్లు పెట్టినావు, నెంబర్లు పెట్టినావు. నీ చేసిన అక్రమ దందాకు దేశ భద్రతకు ముడిపెట్టకు. నువ్వు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా మా ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పి ఎక్కడ ఏ రాష్ట్రంలో చర్చ జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది?